హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ వ్లాగ్స్. జనరల్గా మన ఇంట్లో భార్యాభర్తల మధ్య మనీ విషయంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో చూసేయండి. భార్యాభర్తలు చిరకాలం సంతోషంగా ఉండాలంటే మీ అందరి కోసం ఒక చిన్న చిట్కా. ఎంత సంపాదించినా భార్యాభర్తలు ఇద్దరు కూడా సమానంగా పంచుకోవాలి. భర్తకు ఒకటి అవసరమైందనుకోండి, భర్త ఒకటి తీసుకుంటాడు, భార్య కూడా ఒకటి తీసుకుంటుంది. భర్తకి 2 అవసరమయ్యాయి అనుకోండి, భర్త 2 తీసుకుంటాడు, భార్య కూడా 2 తీసుకుంటుంది. అవసరమయ్యాయి అనుకోండి, భర్త 3 తీసుకుంటాడు, భార్య కూడా 3 తీసుకుంటుంది. అలాగే ఇంకేదైనా చిల్లర మిగిలిపోయింది అనుకోండి, అది కూడా భార్య తీసుకుంటుంది. ఇలా సరి సమానంగా పంచుకోవడం వల్ల చిరకాలం భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు. ఏంటండి ఇలా జరుగుతుందా? ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ఇదేనా మన ఏం జరుగుతుందో ఇప్పుడు చూడండి. 5, 6, 7, ఓకే 1100 ఉంది నా దగ్గర. ఇప్పుడు మంచి పట్టు చీర కొనేసుకుందాం. ఫోన్ చేసి కనుక్కుందాం చక్రి వస్తాయేమో. చక్రి కూడా పోదాం, ఇద్దరం కలిసి చక్కగా షాపింగ్ చేసేసి మంచి కొనేసుకుంటాం. హలో హలో చక్రి. చక్రి బాగున్నావా? సంక్రాంతి వస్తుంది కదా, మన ఇద్దరం షాపింగ్ చేసేసి శారీ కొనుక్కుందాం. నా దగ్గర కొంచెం మనీ సేవ్ చేసుకున్నాను, ఓకేనా? అవునా, నువ్వు కూడా వెళ్ళాలనుకున్నావా? ఓకే సరే, అయితే రేపు ఈవినింగ్ 5:30కి రెడీగా ఉంటాను, నువ్వు కూడా రెడీగా ఉండు, ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం, సరేనా? సరే అయితే మళ్ళీ మాట్లాడతా, బాయ్. అమ్మో మనీ ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర మనీ ఏం లేవు. ఎందుకైనా మనీ? మొన్న చిన్నకు ఉయ్యాల పెట్టినామా అమెజాన్లో, ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ కదా పెట్టింది, వాడు వచ్చేస్తాడు 9కి. నీ దగ్గర మనీ లేదా? నువ్వు అడుగుతావు నాకు తెలిసి, అందుకు పర్సు జోలో పెట్టాను. చూడు, ఇదొక కార్డు, ఇదొక కార్డు. మనీ ఎక్కడుంది? అంతా ఖాళీ. ఎందుకు మనీ? ఇప్పుడు డ్రా చేసుకుని రాకు. పోనీ టైం 7:30 అయింది, బయట 7:30 కాదు 7:25. సో సరే ఇస్తావా ఏమో నువ్వు? ఎందుకు? నేను శారీ కొనుక్కోవడం కోసం ఎత్తి పెట్టుకున్నాను. శారీయే కదా, నేను నీకు 11,000 1100 నా దగ్గర ఉంది ఇప్పుడు ప్రెజెంట్. 11,000 into 10. ఎప్పుడు చేపిస్తావు? రేపు 9:30 షాప్కి పోతాం. మార్నింగ్ 9కి షాప్ తెరుస్తారు, 9:30 మనం పోయి కొనేసుకుంటాం. పక్కా? పక్కా. నా కార్డు కార్డా? నీకు పిన్ తెలియదు, ఏం చేసుకుంటావు? నువ్వు చెప్పు నాకు పిన్. ఓకే పెట్టుకో. ముందు నేను చెప్తా. పిన్ రేపు అక్కడ పోయినాక నేను జనరేట్ చేసి సరే పక్కా కదా? బాయ్. బాయ్. 9:28 అయింది. ఇప్పుడు అవుతుంది 9:20. 9:30కి ఎగ్జాక్ట్గా మా ఆయన షాపింగ్ తీసుకెళ్తా అన్నాడు, 11,000 శారీ కొనిస్తా అన్నాడు. ఎస్, 9:30 అయింది. నాని నాని నాని. ఏంటమ్ము అలా అడుస్తున్నావు? కాదు, ఈరోజు వచ్చేసింది. ఈరోజు కాదు, ఈరోజు మనం షాపింగ్కి వెళ్ళాలనుకున్నాం. 11,000 పెట్టి నాకు శారీ తీపిస్తా అన్నావు నువ్వు. 11,000 శారీ తీసిస్తా అని చెప్పి నాకు కార్డ్ కూడా ఇచ్చావు. ఎస్ ఎస్. రాత్రి నిజం చెప్పు. లేదు నిజంగా, చూడు మీరు కార్డ్ కూడా ఇచ్చారు. కలవరిస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఏదో నువ్వు శారీ శారీ పొద్దున అడుగుతావని. లేదు, నిన్న నా దగ్గర నుంచి 1100 డబ్బులు తీసుకున్నావు కదా. నీ కొడుకు ఉయ్యాల కోసం తీసుకున్నది కాదు, నా శారీ కోసం ఎత్తి పెట్టుకుంటే నెక్స్ట్ డే నీకు శారీ తెప్పిస్తాను 11,000 పెట్టి అని చెప్పి తీసుకున్నావు కదా. సెల్ ఫోన్ కొనాలి కదా ఈ మంత్. నా సెల్ ఫోన్ ఓల్డ్ అయిపోయింది, సో కొత్త సెల్ ఫోన్. నీకు శారీ నెక్స్ట్ ఇయర్ 22,000 కొనిస్తాను. నాకు ఇప్పుడే కావాలి. నెక్స్ట్ ఇయర్ 22 ఇస్తాను చూడు, మళ్ళీ ఇంటూ 1100 into 10 11,000. ఎప్పుడు తెప్పిస్తావు మరి? నెక్స్ట్ సంక్రాంతి. నిజంగానా? ష్యూర్. సరే. ఇదండి జరిగేది. యాక్చువల్గా ఏమైందో తెలుసా, ముందు కూడా ఇలాగే నేను ఒక 50 రూపీస్ గాజులు కొనుక్కుందామని పెట్టుకున్నాను. అయితే మా ఆయన దగ్గర చేంజ్ లేదు, కార్డ్సే ఉన్నాయి అనుకుంటూ అప్పుడు కూడా ఇలాగే 50 రూపీస్ పానీపూరి దగ్గర తీసేసుకున్నాడు. 500 రూపీస్ పెట్టి బ్యాంగిల్స్ కొనిస్తాను అని అప్పుడు నాకు చెప్పాడు. ఈ వరకు ఆ బ్యాంగిల్స్ అయితే కొనిచ్చలేదు.
ఇప్పుడు కూడా చూసారు కదండి, 1100 పెట్టుకొని నేను శారీ కొనుక్కోవాలనుకున్నాను, కానీ 11,000 శారీ తీస్తాను, నెక్స్ట్ సంక్రాంతికి తీస్తాను అని వాయిదా వేశాడు. ఇలా వాయిదాలు పడుతూనే ఉంటాయి, మనకేమీ మిగలదు. ఇదండి రియాలిటీలో జరిగేది. ఏమంటారు? అవును కదా. చూసారు కదండి, ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జయశ్రీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.